నమస్తే వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్ నేను సురేష్ పోలవరం ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ఏపీ ప్రజల వరదాయిని పోలవరం కళ ఎప్పుడో సాకారం అవుతుందనుకుంటే పాలకుల నిర్లక్ష్యం ఆ ప్రాజెక్టుకు శాపంగా మారింది నాటి సీఎం జగన్ రివర్స్ టెండరింగ్తో అమలుతో అంతులేని నష్టం జరిగిందనే మాట వినిపిస్తోంది 2019 నవంబర్లోనే కొత్త కాంట్రాక్ట్ సంస్థ పనులు ప్రారంభించి ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ నిర్మాణాన్ని చేపట్టి ఉంటే 2021 నాటికి ప్రాజెక్టు పూర్తయి ఉండేది. కానీ అప్పటి ప్రభుత్వ నిర్ణయాలు పోలవరానికి ఆర్థికంగా భారీ నష్టాన్ని చేకూర్చాయి. ప్రాజెక్టు పూర్తి చేయడానికి డెడ్లైన్ల మీద డెడ్లైన్లు పెట్టుకుంటూ పోయారు. ఈలోగా 2020-21లో డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. గైడ్ బండ్ కుంగిపోయింది. కాఫర్ డ్యాంలో భారీగా సీపేజ్ ఏర్పడింది. ప్రధాన డ్యాంలోని కీలకమైన కట్టడాలు దెబ్బతినడంతో పునర్నిర్మాణానికి డిజైన్ల కోసం ఈ ఏడాది చివరి దాకా ఆగాల్సిన దుస్థితి నెలకొంది. పైగా ఆర్థిక కష్టాలు ఎలాగూ వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు సీఎం కావడంతో మళ్లీ ఆశలు చిగురించాయి. ఆయన పోలవరంపై గతంలో వలె ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. 2014లో చేసినట్లుగానే ప్రతి సోమవారం పోలవారంగా ప్రకటించుకుని ప్రాజెక్టు పనులను స్వయంగా పర్యవేక్షించబోతున్నారు. పైగా ఇప్పుడు మోదీ సర్కార్ కూడా ఏపీ ప్రభుత్వ సాయం అడగగానే కాదనలేని పరిస్థితి. అసలు పోలవరం తాజా పరిస్థితి ఏంటి? ప్రధాన కట్టడాలు ఏ మేర దెబ్బతిన్నాయి? అంతర్జాతీయ నిపుణులు ఎలాంటి సూచనలు ఇస్తారు? ప్రత్యామ్నాయ పునర్నిర్మాణ పనుల డిజైన్ల వల్ల నిర్మాణ వ్యయం ఎంత పెరగవచ్చు? చంద్రబాబు పట్టుదల పోలవరాన్ని ఏపీకి వరంగా మారుస్తుందా? వీటన్నిటిపై ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. టీడీపీ నుంచి శ్రీనివాస్ చౌదరి గారు, స్పోక్స్ పర్సన్. నమస్తే సార్, వెల్కమ్ టు డిబేట్. అలాగే బీజేపీ నుంచి నంబూరి శ్రీనివాస్ గారు, వైసీపీ నుంచి జైకర్ గారు, వైఎస్ఆర్ ఇంటలెక్చువల్ ఫోరం కో కన్వీనర్, అలాగే ప్రముఖ అనలిస్ట్ లక్ష్మణ్ గారు జాయిన్ అయ్యారు. అందరికీ స్వాగతం అండి, వెల్కమ్. రైట్, శ్రీనివాస్ చౌదరి గారు, మీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది, కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద సమీక్ష జరిపారు. అన్ని శాఖలతో సమీక్ష చేస్తూ దాన్ని కూడా చేసిన సందర్భం ప్రధానంగా పోలవరం గురించి, దాని స్టేటస్ ఎలా ఉంది అనే దాని గురించి నిపుణులను అడిగి తెలుసుకున్నారు. ఇకపోతే కమింగ్ మండే, డే ఆఫ్టర్ టుమారో, సోమవారమే పోలవరానికి బయలుదేరబోతున్నాను. ప్రతి సోమవారం కూడా నేను స్వయంగా వెళ్ళి పర్యవేక్షిస్తానని అంటున్నారు. మరి ముఖ్యమంత్రిగా ప్రతి సోమవారం వెళ్ళటానికి కుదురుతుందో చూడాలి. బట్ సోమవారం అనేది ఆయన పోయినసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సోమవారాన్ని పోలవారంగా మార్చినటువంటి సందర్భాన్ని మనం చూసాము. అలాగే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్రజల్ని, సందర్శకుల్ని ఫ్రీగా బస్సుల్లో అక్కడికి తీసుకువెళ్ళి పనులను పర్యవేక్షించవచ్చు. ఒక ఆట విడుపుగా కూడా ఉంటుంది, కాస్త రిలాక్స్ అవ్వడానికి అని చెప్పేసి కూడా అన్నారు. అయితే ఇవన్నీ పక్కన పెడితే అసలు ఈ పోలవరం అనేది ఏంటిది? అసలు ఎప్పుడో 2018లో కంప్లీట్ అవ్వాలంటే మీ హయాంలోనే కంప్లీట్ అవ్వాల్సినటువంటి ఫస్ట్ డెడ్లైన్, యాక్చువల్ డెడ్లైన్ అది 2005లో స్టార్ట్ అయింది. 2004-2005 టైంలో స్టార్ట్ అయింది. 47,000 కోట్ల పై చిలుకు ప్రాజెక్టు వ్యయం. మరి ఇలా డెడ్లైన్ల మీద డెడ్లైన్ పెంచుకుంటూ పోవటం వలన ఆబ్వియస్గా కాస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ పెరిగిపోతుంది. దానికి తగ్గట్టుగా లాస్ట్ టైము సెంట్రల్ గవర్నమెంట్ పెంచాల్సిన రీతిలో దాని ప్రాజెక్ట్ వ్యయాన్ని పెంచలేదు అనేది కూడా ఒక ఆరోపణ ఉంది. సరే, డబ్బులైతే కొంత ఖర్చు పెట్టారు. దాదాపు 21,000 కోట్లు ఇప్పటివరకు ఖర్చు అయిందని అంటున్నారు. 20 ఏళ్ళు గడిచిపోయాయి. ఇప్పుడు కొత్త డెడ్లైన్ వచ్చి 2026 మార్చి అంటున్నారు. మరి ఈ డెడ్లైన్ అయినా ఎలా నమ్మాలి? అంటే మరి అలా ఆల్రెడీ డ్యామేజ్ జరిగింది, కాఫర్ డ్యామ్ కొట్టుకుపోయింది, హాఫ్ ఆఫ్ ది కాఫర్ డ్యామ్, మొత్తం కాదు సగం పైన కొట్టుకుపోయింది అన్నారు. అసెంబ్లీలో చూసాము, మీరంటే మీరు కారణం అని చెప్పేసి అంబటి రాంబాబు అయితే అసలు ఆ ప్రాజెక్టుని సరిగ్గా నిర్లక్ష్యంగా కట్టారు. కాఫర్ డ్యాములు కంప్లీట్ చేయకుండానే డయాఫ్రమ్ వాల్ కట్టడం మూలంగా సీపేజ్ వచ్చి ప్రధాన డ్యామ్ ఉన్న ప్రాంతంలోకి వచ్చేసి ఆ కాఫర్ డ్యామ్ వరదల వలన. అయితే టెక్నికల్గా మాట్లాడుకుంటే ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే ఈ డిలేస్ వల్లనే ఆటోమేటిక్గా ఈ రకమైనటువంటి అనర్థాలు కూడా జరుగుతాయి. మరి వరదలు వచ్చినప్పుడు అంత ఈజీ కాదు హ్యాండిల్ చేయటం అనేది. ఓవరాల్గా మీరేం చెప్పబోతున్నారు సార్? భరోసా కల్పించబోతున్నారు రాష్ట్ర ప్రజలకి? సురేష్ గారు, మొదట మీకు 24/7 టీవీ వీక్షకులకి, అనలిస్టు మిత్రులకి, అలాగే బీజేపీ నేత, అలాగే వైఎస్ఆర్సీపీ నేత, నా తరఫున తెలుగుదేశం పార్టీ మొదటి నమస్కారాలు. మీరు అన్నట్టు పోలవరం అనేది ఎప్పుడో స్వతంత్రం రాకముందు నుంచి దీనికి స్థాపితం జరుగుతా వచ్చు. అనంతరం ఇంద్రాసాగర్ గా
ఉన్నప్పుడు కొంత ప్రయత్నాలు చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్. అప్పుడు పునాదులు కూడా వేశారు కూడా. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చి పోలవరాన్ని పూర్తి చేయాలని ఉమ్మడి రాష్ట్రంలో కొంత ప్రయత్నం చేశారు. ఎడమ కాలువ కొంత పట్టించారు. కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రానికి మీరు అన్నట్టు పోలవరం జీవనాన్ని నాకు తెలిసి 1,66,000 ఎకరాల పైచలకు విస్తరణ కలిగిన పోలవరం పూర్తి స్థాయిలో నీటి మట్టం వచ్చి 150 టీఎంసీలు, కనీస నీటి మట్టం 135 టీఎంసీలు, పూర్తి స్థాయి నీటి మట్టం వచ్చి 194.6. దీని ద్వారా జల ఉత్పత్తి 960 మెగావాట్ల జల ఉత్పత్తి జరిగే అవకాశం ఉంది. ఇలా కాకుండా గ్రావిటీ వినియోగం 75.2 టీఎంసీలు వాడుకోవచ్చు. పూర్తి స్థాయి వినియోగం వచ్చి 273.4 టీఎంసీలు. పోలవరం నుంచి కృష్ణా నదికి 80 టీఎంసీలు మళ్లించాలని, ఆయకట్టుకి 7,20,000 ఎకరాలకి ఇవ్వడం కోసం విశాఖపట్నం వరకు తాగునీరు సాగునీరు. అలాగే వ్యయం మీరు అన్నట్టు 48,000 కోట్ల రూపాయలకు వ్యయం అప్పుడు అంచనా వేశారు 2016. నాబార్డు కూడా 8,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పారు. ఈ ప్రాజెక్టు వల్ల 350 గ్రామాలు గురయ్యాయి. ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మన ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళకి R&R ప్యాకెట్ కింద నివాసం ఉన్న వాళ్ళకి నిర్వాసితులకి ఇవ్వాల్సిన పరిహారం దాదాపు 18,000 కోట్ల రూపాయలు అవుతుంది అనుకున్నాం. ఇది ఆల్మోస్ట్ ఆల్ కేంద్రం భరిస్తుందా మనం భరిస్తామని చెప్పి రకరకాల వాదనలు జరిగింది. కానీ పోలవరం పూర్తి చేసేటప్పుడు మొదట ట్రాన్స్కాయ్ అలాగే L&T కంపెనీలతో కాంట్రాక్ట్ మొదలైంది. కాలక్రమేణా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అధికారంలో ఉన్నప్పుడే పూర్తి చేయాలని ప్రయత్నం చేశాం. దాదాపు 79% వరకు పూర్తి చేశాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని, పోలవరాన్ని, అమరావతిని చంపేశారు. ఎందుకంటే దానికి ఇచ్చిన కూడా బటన్ నొక్కాడు. పోయి ఆ బటన్ నొక్కి ఏం చేశాడు, ఏమయ్యాడో తెలిపి చూశారు జనాలు. తర్వాత రీటెండరింగ్ అని 980 కోట్లు మేము నేను నుంచి రికవర్ చేసుకోగలుగుతాం, ఎక్కువ టెండర్ అయిందని చెప్పి తప్పుడు విధానాలతో, దొంగ విధానాలతో పోలవరాన్ని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసింది. పోలవరం డ్యామా, బ్యారేజా ఎత్తును తగ్గిస్తారని కూడా మళ్ళా గుంటూరు డిస్కస్ జరిగింది. ఈ మధ్య కాలంలో అనిల్ యాదవ్ అనే ఒక ఆయన పార్లమెంట్ లో 6%, 2%, 5% అని చెప్పి సవాల్ చేశాడు. ఆయన ఏమయ్యాడో తెలియదు. ఆ తర్వాత వచ్చిన అంబటి రాంబాబు గారు రంకిలేశాడు. కానీ నాకు పోల గురించే తెలియదు, డయాఫ్రామ్ అంటే తెలియదు, కాపర్ డయాఫ్రామ్ అంటే నాకు తెలియదు, లోయర్ డయాఫ్రామ్ అంటే తెలియదు, స్టిల్వే అంటే నాకు తెలియదు అని చెప్పి కాకమ్మ కబుర్లు చెప్పాడు. నేను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తానని చెప్పాడు. సో ఏంటంటే ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయాల్సిన స్థితి గవర్నమెంట్కి లేదు. ఈ 5 ఏళ్లలో ఖర్చు పెట్టి 0. కాబట్టి ఇప్పుడు మేము తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కుటుంబ అధికారంలో వచ్చిన తర్వాత 2 years లో ఖచ్చితంగా మేము పోలవరం పూర్తి చేయాలనుకున్నాం. దీనికి లోయర్ డయాఫ్రామ్ వాళ్ళ కింద ఏంటంటే లోతుగా గుంతలు పడడానికి కాబట్టి ఇసుక తీసేసి దీన్ని ఇంటర్నేషనల్ ఇంజనీర్లతో మాట్లాడుకొని కొంత సలహాలు తీసుకొని వీలైనంత తొందరలో పూర్తి చేయాలని 2 ఏళ్ళు టార్గెట్ పెట్టుకున్నాం. దీనికి నిధులు అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి జాతీయ ప్రాజెక్టు వాళ్ళు మనకి అలికేట్ చేశారు. దాన్ని సూపర్వైజ్ చేసి పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. దీని మీద చాలా సీరియస్ గా మాకున్న టాస్క్ ని అమరావతిని, పోలవరాన్ని, అమరావతిని 3 ఏళ్లలో, పోలవరాన్ని 2 ఏళ్లలో పూర్తి చేస్తామని సవాల్ చేస్తారు. ఎవరైనా రావచ్చు సవాల్. ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే మాకు కృషి చేసే విషయం గతంలో విధ్వంస రాజకీయాలు చేసి రాష్ట్రాన్ని ఏకీతి పెట్టించిందో, నేను ఓడిపోవడానికి కారణం నన్ను మోసం చేశారు ప్రజలు అంటే జనరల్ గా ఎవరైనా ప్రజల తీర్పుని ఆస్వాదిస్తారు. ఇక్కడ ప్రజలు మమ్మల్ని మోసం చేసి చెప్పి వైసీపీ ప్రభుత్వం చూస్తే శ్రీనివాస్ చౌదరి గారు కెన్ యు హియర్ మీ? మీరు అన్నట్లుగా సవాల్ చేస్తూ దాన్ని సీరియస్గా తీసుకొని కంప్లీట్ చేస్తే సంతోషమే. అయితే మీరు ఏదైతే ఆరోపణలే కాదు, అనేక ఆర్టికల్స్ కూడా వచ్చినాయి. గత వైసీపీ గవర్నమెంట్లో కొంత కాంప్రమైజ్ అయ్యారని చెప్పేసి ఈ రివైజ్ కాస్ట్కి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు కాబట్టి 2013, 2014 అప్పటి కాస్ట్ని బేస్ చేసుకొని 29,000 కోట్లే కేంద్రం ఇస్తానంటుంది. 2018, 19 బేస్ చేసుకోవాలి, లేదా 17, 18 బేస్ చేసుకోవాలి ప్రైస్ లెవెల్స్ అని అప్పటి టీడీపీ గవర్నమెంట్ 47,000 చిల్లర అడుగుతుంది. దాని మీద ఒక కన్సెన్సస్కి రాలేదు. ఈ లోపల పొలిటికల్ గా మీ ఇద్దరి మధ్యలో రావాల్సిన పొరపచ్చాలు వచ్చేసి ఒక్క నిమిషం సార్, లెట్ మీ సార్ ఒక్క నిమిషం నేనేమంటున్నానంటే ఇప్పుడు ఏమంటున్నారంటే మీరే అన్నారు కదా హైట్ తగ్గించడానికి, అలాగే బ్యారేజా ఇది అసలు రిజర్వాయరా, ఈ రకమైనటువంటి చర్చ వచ్చిందంటే ఇంత కష్టపడి జాతీయ హోదా తెచ్చుకొని రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇది చాలా ప్రముఖమైన ప్రాజెక్టు, ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు అని అనుకున్న సందర్భంలో ఇప్పుడు మీరు వచ్చారు కదా, ఈ ఏదైతే హైట్ తగ్గించడం వల్ల 194
టీఎంసీల నుంచి 120 టీఎంసీ కెపాసిటీకి తగ్గిపోతుంది కాబట్టి 45 ఆర్ సంథింగ్ నుంచి హై టు 41కి తగ్గించడానికి ఒప్పుకున్నారని అంటున్నారు లాస్ట్ గవర్నమెంట్. అవన్నీ కూడా అసలు ఆన్ రికార్డ్ చూడాల్సింది. ఇప్పుడు మీరు ఒరిజినల్ పోలవరం ప్రాజెక్ట్ డిజైన్కి కట్టుబడి ఉంటారా, లేదంటే ఏదైతే వైసీపీ గవర్నమెంట్ కాంప్రమైజ్ అన్నటువంటి ఆ డిజైన్కి కట్టుబడి ఉంటారా? తెలుగుదేశం పార్టీ మా కూటమి జయగిరి గారు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు అది కేవలం రాజకీయ, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు, ఎక్కడ ఎత్తు తగ్గిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది గుర్తుంచుకోండి. జయగిరి గారు నేను వస్తాను మీ దగ్గరికి. నా దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. ద నేషనల్ మీడియాలో ద ప్రింట్ ప్రతిష్టాత్మకమైన మీడియా సంస్థ అది ఈ సంవత్సరమే ఫిబ్రవరి 2024 ఫిబ్రవరి ఆర్టికల్లో ఇచ్చినటువంటి, అది కూడా మీ ప్రభుత్వ హయాంలోనే అక్కడి సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్లు ఇచ్చినటువంటి గణాంకాలు ఇవన్నీ. రైట్ సార్, కంటిన్యూ. శ్రీనివాస్ చౌదరి గారు, ఐ విల్ కమ్ బ్యాక్. నరేష్ గారు ఒక్క నిమిషం. మాకు బ్యారేజా డ్యామ్ అనే కన్ఫ్యూజ్ కాకుండా ఇక్కడ ట్విస్ట్ అవుట్ వచ్చింది ఈ మధ్య, అంటే అధికారంలో కూర్చొని తెలిసింది. పోలవరం డ్యామ్ మాకు అవసరం లేదు నిధులు ఇచ్చారు. పోలవరం నిర్వాసితులు డబ్బులు మేము అడగము, మాకు బిచ్చి వేయండి అని చెప్పి జగన్మోహన్ సంతకం పెట్టి వచ్చాడు ప్రభుత్వం తరఫున. అన్నట్టు R&R ప్యాకేజ్ మేము అడగము అని చెప్తే 14,000 కోట్లు ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం. మరి 14,000 కోట్లు ఏమయ్యాయి? ఏ కాకెత్తుకెళ్ళింది? పోలవరం ఎందుకు పూర్తి చేయలేకపోయినారు? ఒక మాట చెప్తాను మీ ద్వారా. ఇప్పటి వరకు బచావ్ ట్రిబ్యునల్ ప్రకారం మనం కర్ణాటక 14 టీఎంసీలు, మహారాష్ట్రకి బచావ్ 21 టీఎంసీలు ఇవ్వాలి. వీటి పూర్తి అయిన తర్వాత ఇది కాకుండా ఆర్ఎన్ ప్రాజెక్టుకి జగన్మోహన్ మాట అన్నాడు 3,50,000 ఇస్తారంటే కాదు మేము మళ్ళా దానికి డబ్బులు ఎగేసి 6.5 లక్షలు ఇస్తామని చెప్పి పెంచిస్తాం రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి ఆ రోజు పాదయాత్రలు చెప్పాడు పోలవరం పూర్తి. సో ఆర్ఎన్ ప్యాకేజీ కాలికి వెళ్ళిపోయింది. ఈయన కల్పిస్తాన డబ్బులు కాలికి వెళ్ళిపోయి పోలవరాన్ని బ్యారేజ్ గా మార్చేశారు. ఇప్పుడు ఆ లెటర్లు బయటకు వస్తాయి. ఎవరు పోలవరాన్ని విధ్వంసం చేయడం చేసిన ప్రయత్నం ఎక్కడ ఉందో చూద్దాం. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పంచుకోవడానికి వచ్చాడు కానీ ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలని అనుకోలేదు. ఇక్కడ ఎవరైతే మెగా ఇంజనీరింగ్ కంపెనీకి అప్పచెప్పారో L&T కానీ ఇంకొక కంపెనీ తీసేసిన తర్వాత, ల్యాంకో కంపెనీ చేసిన తర్వాత, ఇప్పుడు మన మెగా ఇంజనీరింగ్ వాళ్ళు చేసిన తర్వాత కనీసం ఒక్క గేట్ అయినా పెట్టారా? ఇప్పుడు దాదాపు 1.5 కిలోమీటర్లు పొడవు. అప్పుడు పెట్టిన 16 గేట్లే ఉన్నాయి. ఒక తట్టు ఇటుక కూడా ఒక తట్టు సిమెంట్. ఈ 5 ఏళ్ల గేటు ఏలాడదీసి 4 సార్లు పోలవరానికి కొబ్బరికాయలు కొట్టిందేమో చంద్రబాబు నాయుడు. 48 రేడియల్ క్రస్ట్ గేట్లు పెట్టింది జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి అబద్ధాలను కొనసాగిస్తే ఎలాగండి సురేష్ గారు? ఆయన అలా పచ్చి అబద్ధాలు. జయకర్ గారు ఆగండి, ఒక నిమిషం ఆగండి. జయకర్ గారు మీ టర్న్ వచ్చినప్పుడు మీరు చదువుతారు కానీ మీ టర్న్ వచ్చినప్పుడు అది ఆగండి. నేను ఏమంటున్నాను, జయకర్ గారు ఒక్క నిమిషం ఆగండి. జయకర్ గారు ఇంకా బిగినింగ్ లోనే ఉన్నాం. మీ టర్న్ వచ్చినప్పుడు ఒక నిమిషం శ్రీనివాస్ చౌదరి గారు ఒక్క నిమిషం. జయకర్ గారు మీరు లెక్కలతో సహా అన్నింటినీ మీరు కూడా చెప్పొచ్చు, మీకు అవకాశం ఉంటుంది. జగన్మోహన్ గారు శ్రీనివాస్ చౌదరి గారు సబ్జెక్ట్ కి వచ్చేయండి. శ్రీనివాస్ చౌదరి గారు వద్దు, ఆవేశపడకండి. శ్రీనివాస్ చౌదరి గారు సబ్జెక్ట్ కి వచ్చేయండి సార్. జయకర్ గారు మాట్లాడరు. జయకర్ గారు ఎవరి టర్న్ వచ్చినప్పుడు వాళ్ళే మాట్లాడతారు. ప్లీజ్ శ్రీనివాస్ చౌదరి గారు మీరు సబ్జెక్ట్ కి వచ్చేయండి సార్. మా రైతుల కష్టాలు మేము చూసాం. ఏ రైతులైతే ముగ్గురు నేషనల్ చనిపోయినారో అక్కడ గ్రీన్ మ్యాట్ వేసుకుని తాకుండా రామాయణ వచ్చిన సంఘటన మేము చూసాం. అక్కడ కళ్ళలో క్రాప్ ఆల్రెడీ పండించే రైతులు వాళ్ళ జీవితాలు నాశనం అయినాయి. ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేశాడు. ఈ రాష్ట్రానికి వైసీ ప్రభుత్వం అక్కర్లేని చెప్పి మేము 6 నెలలు టైం ఇచ్చాం. 6 నెలలు వస్తాను మీరు వచ్చేయలేదు యోచించే అవకాశం మీకు లేదు. మాట్లాడే చెప్తున్నాను. ఎందుకంటే మేము ఇంకిప్పుడే పోర్లోకి వచ్చాం. ఇప్పుడే ఛార్జ్ తీసుకున్నాం. సిబిఎన్ ఆన్ డ్యూటీ. జగన్మోహన్ గారు దొంగ కాదు. ఈ రోజు కార్యక్రమం ఎలా జరుగుతున్నాయి, ఏ విధంగా పోలవరాన్ని నిర్మించడంలో
సురేష్ గారు పోలవరం గారు నిర్మించడంలో చిత్తశుద్ధితో కట్టుబడను, 2 ఏళ్లలో పూర్తి చేస్తాం. సవాలంటా నేను సవాలు చెప్తున్నా. నేను ఈ అసెంబ్లీగా 1921 22 డిసెంబర్ 23 డిసెంబర్ అనే అబద్ధాలు చెప్పట్లా, తప్పుడు మాటలు చెప్పి జనాలు మోసం చేసి జగన్మోహన్ గారు మీరు చాలా పెద్ద రిస్క్ భుజాన్ని వేసుకుంటున్నారు. కాదు మీరు అఫీషియల్ స్పోక్స్ పర్సన్ గానే చాలా పెద్ద రిస్క్ భుజాన్ని వేసుకుంటున్నారు. ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగానే మంత్రులు చెప్పిన డెడ్ లైన్లే ఎగిరిపోయినాయి. మీరు ఈవెన్ ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు గారు కాదు, మీరు స్వయంగా శ్రీనివాస్ చౌదరి గారు మీరే చెబుతున్నారు 2 years లో ఛాలెంజ్ చేస్తారని చెప్పేసి. రైట్, కాన్ఫిడెన్స్ ని మేమేమి తక్కువ చేయడం జరిగింది. సురేష్ గారు మా ఇంటర్నల్ మీటింగ్ లో మాకు ఇంటిమేషన్ ఇచ్చారు. మా ఇంటర్నల్ మీటింగ్ లో పార్టీ నాయకుల మీటింగ్ లో చాలా క్లియర్ గా చెప్పారు, 2 years లో పోలవరం పూర్తి చేయాలి, 3 ఏళ్ల అమరావతి పూర్తి చేయాలి. బిగ్ టాస్క్ ఇన్ యూటీ ఎన్డీఏ ప్రభుత్వం. మా ముందు పెద్ద టాస్క్ ఉంది. ఆర్థిక నిధులు సమకూర్చుకోవాలి, ఉద్యోగాలు ఇవ్వాలి, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కాపాడుకోవాలి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పెట్టాలి. చాలా టాస్క్లు ఇచ్చారు. అందులో భాగంగానే నాకు తెలుసు కాబట్టి సవాల్ చెప్తున్నా, సవాల్ మాడుతున్నా. 2 ఏళ్ళు కంప్లీట్ అయిపోయింది. ఇదే డిబేట్ లో నన్ను సురేష్ గారు నన్నే చక్కబట్టుకుని నేను మాట్లాడు. మీరు చెప్పినట్లుగా కనుక కంప్లీట్ అయితే అది గుడ్ న్యూసే. దట్ ఈ డిబేట్ పరంగా తెలుసుకున్నందుకు సంతోషం. బట్ ఇట్ ఈస్ ఎ బిగ్ టాస్క్. ఇట్ హ్యాస్ రైట్. ఓకే హిస్టరీని చూసినప్పుడు మనకి ఇటువంటి డౌట్స్ వస్తుంటే చూద్దాం. లెట్ ఇట్ బి. జైకర్ గారు సార్ నమస్తే. సిటీ కేబుల్ 24x7 ప్రేక్షకులందరికీ, అట్లాగే ప్యానెల్లో ఉన్నటువంటి బీజేపీ టీడీపీ సభ్యులకి, అట్లాగే ఎనలిస్ట్ గారికి లక్ష్మణ్ గారికి అందరికి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఇలా అబద్ధాల ప్రవాహంతో వెళ్ళిపోతూ ఉంటే దాన్ని అడ్డుకట్టేయకపోతే ఎట్లా సురేష్ గారు? ఇప్పుడు పోలవరాన్ని ఒక్క నిమిషం సురేష్ గారు ఒక నిమిషం. ఇది ఒక వ్యాస్ట్ సబ్జెక్టు. ఎక్స్పర్ట్స్ కూడా ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మీ టైంలో మీరు చేసింది చెప్పండి. కాబట్టి కావాలంటే డిబేట్ చేసుకోవచ్చు, డెలిబరేషన్స్ ఖండించుకోవచ్చు. ఇప్పుడు 2014 నుంచి 2019 వరకు తెలుగు డ్రామాల పార్టీగా పేరు పొందినటువంటి టీడీపీ. ఒక్క నిమిషం జైకర్ గారు ప్లీజ్, ఇది టెక్నికల్ సబ్జెక్ట్ కాబట్టి ఫ్యాక్ట్స్ వచ్చేసండి. సబ్జెక్ట్ లో మాట్లాడుకుందాం. ఎప్పుడెప్పుడు ఏం ఎప్పుడెప్పుడు ఏం కొట్టుకుపోయినాయి, ఎందుకంటే నేను కూడా స్టడీ చేశాను కాబట్టి 2004 దగ్గర నుంచి ఏం జరిగిందో కూడా మాట్లాడుకుందాం ప్లీజ్. ఎస్ నేను మాట్లాడతానండి, ఖచ్చితంగా మాట్లాడతాను. 2014 నుంచి దానికి 55,517 కోట్లు 417 కోట్ల రూపాయలు అవసరమైతే కేవలం 5,491 కోట్లు మాత్రమే 2014 నుంచి 2019 వరకు. అవి నేనేం ఊరికనే కాకి లెక్కలు మాట్లాడట్లేదండి. తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడున్నప్పుడు ఆర్టీఐ ప్రకారం, కావలిస్తే నేను మీకు ఆ లెక్కలు పంపిస్తాను, మీరు చూదురు గాని. ఆర్టీఐ ప్రకారం తీసుకున్నటువంటి లెక్కలే పంపిస్తున్నాను, మీరు చూదురు గాని, మీకు వ్యక్తిగతంగా పంపిస్తాను చూడండి. కేవలం 5,491 కోట్లు మాత్రమే పోలవరానికి ఖర్చు పెట్టి కేవలం 9.48% మాత్రమే పూర్తి చేశారు. ఎంతండి? 9.48%. వాళ్ళు ఒక్క గేటు మాత్రమే పెట్టి దాంట్లో స్పిల్వే గ్యాలరీలోకి వాళ్ళ మనవణ్ణి తీసుకెళ్ళి ఒకసారి, గేటు తీసుకొచ్చి ఒకసారి, కొబ్బరికాయలు కొట్టినప్పుడు ఒకసారి, ఇట్లా 4-5 జయం చంద్రన్న పాటలు పాడించుకున్నప్పుడు ఒకసారి, ఇట్లా 4-5 సార్లు శంకుస్థాపనలు చేసి దానికి కొబ్బరికాయలు కొట్టి భూమి పూజలు చేసి ఇట్లాంటివి చేశారే తప్ప కేవలం 9% మాత్రమే తెలుగుదేశం పార్టీ దాన్ని పూర్తి చేసింది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ అనే దాన్ని వీళ్ళు ఏదైతే ఎద్దేవా చేస్తున్నారో, వీళ్ళు చేసినటువంటి ఖర్చుని 780 కోట్ల రూపాయలని 780, నాట్ 1 or 2 crores, 780 కోట్ల రూపాయలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాకి కలిసి వచ్చేటట్లుగా చేయటమే కాక 48 రేడియల్ క్రస్ట్ గేట్లు పెట్టింది, ఎగువ కాఫర్ డ్యామ్ ను పూర్తి చేసింది, గ్యాప్ 3లో ఉన్నటువంటి కాంక్రీట్ వాళ్లను పూర్తి చేయించింది, దిగువ కాఫర్ డ్యామ్ ను కట్టింది, అట్లాగే 48 క్రస్ట్ గ్రేట్లను ఏర్పాటు చేసింది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. ఇంకా భయంకరమైనటువంటి నిజాలు ఏంటంటే, అసలు తెలుగుదేశం ప్రభుత్వం పాలనలో ఉండగా ఎప్పుడు కూడా స్పిల్వే గాని, స్పిల్ ఛానల్ గాని, అప్రోచ్ ఛానల్ అనేటటువంటి వాటి గురించి పట్టించుకోలేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాతే చంద్రబాబు నాయుడు చేసిన ప్రతి ద్రోహాన్ని, అంటే పోలవరానికి చేసినటువంటి ప్రతి ద్రోహాన్ని
వాటినన్నింటినీ సమం చేస్తూ వాటన్నింటినీ సరి చేస్తూ 48 క్రస్ట్ గేట్లు పెట్టి స్పిల్వేని అప్రోచ్ ఛానల్ ని పూర్తిగా వచ్చి ఆ మొత్తాన్ని డైవర్ట్ చేసి దిగువ కాఫర్ డ్యామ్ కూడా పూర్తయ్యేటటువంటి పరిస్థితులు తీసుకొచ్చారు. వీళ్ళు చేసినటువంటి అంటే కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకుండానే మధ్యలోనే డయాఫ్రమ్ వాళ్ళని నిర్మించటం మూలాన ఈ రోజు దగ్గర 1500 నుంచి 2200 కోట్ల రూపాయల వరకు డయాఫ్రమ్ వాళ్ళు వరదల మూలాన దెబ్బతినేటటువంటి పరిస్థితికి వీళ్ళ అత్యుత్సాహం మూలాన అయ్యేటటువంటి నష్టాన్ని, ఎంత భయంకరమైనటువంటి నష్టం ఉందో దాన్ని మీకు కావలిస్తే నేను వీడియోలతో సహా పెడతాను, మీరు దాన్ని ప్రజెంట్ చేదురు. కానీ ఇప్పటికిప్పుడు చేయమంటే నేను మీకు పేపర్లు అవన్నీ ప్రొడ్యూస్ చేస్తాను, అవన్నీ స్క్రీన్ మీద ప్లే చేస్తానంటే డిస్ప్లే చేయండి. మరో విషయం 48 క్రస్ట్ గేట్స్ అలాగే స్పిల్ వేస్ ఎప్పుడు కంప్లీట్ అయినాయి సార్? ఇయర్ చెప్పగలరా? 2022 కల్లా 2022 డిసెంబర్ కల్లా పూర్తిగా కంప్లీట్ అయ్యాయి. అవి పూర్తి చేసింది 2020కి కంప్లీట్ అయినాయి. అయితే 2020 ఆ 1 ఇయర్ లోనే మీరు మొత్తం 48 గేట్లు మీ హయాంలోనే కట్టేశారా? వినండి సార్, సురేష్ గారు ఒకే ఒక్క గేటు, అది కూడా క్రేన్ కి తగిలిచ్చి మేము గేటు పెట్టాం అని దానికి కొబ్బరికాయ కొట్టి 200 కోట్ల రూపాయలు దానికి వృధాగా ఖర్చు చేసినటువంటి చంద్రబాబు నాయుడు వేరు. స్పిల్వే పూర్తిగా కంప్లీట్ చేసి 48 రేడియల్ క్రస్ట్ గేట్లు పెట్టినటువంటి ఘనత మా ప్రభుత్వాన్ని. అవి కేవలం, నేను మళ్ళీ చెప్తున్నా, కేవలం 5,491 కోట్లు మాత్రమే తెలుగుదేశం ప్రభుత్వం ఖర్చు పెట్టింది. వినండి సురేష్ గారు ఒక్క మాట. నేను ఎవరినైనా కూడా కౌంటర్ చేస్తాను, ఇక్కడ పార్టీలతో సంబంధం లేదు. నేనేమంటున్నానంటే పోలవరం ప్రాజెక్ట్ అనేది మీ హయాంలో 2019లో స్టార్ట్ కాల. ఇట్స్ ఏ బిగ్ ప్రాజెక్ట్. అది కొన్ని ప్రభుత్వాలు మారుతున్న ఉంటూ ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలి. 2005లోనే స్టార్ట్ అయింది రాజశేఖర రెడ్డి గారి హయాంలో. ఆ తర్వాత ఎన్ని ప్రభుత్వాలు మారినాయో చూసాం, హయాంలు మారినాయో. కాబట్టి వర్క్ 2019లో స్టార్ట్ అయ్యి ఉంటే కనుక మీరు చెప్పినట్టు కంప్లీట్ క్రెడిట్ మీరే తీసుకోవచ్చు. ఏదైనా అంతే, ఒక ఫ్లైఓవర్ అయినా లేదంటే ఒక రేడియల్ వేస్ అయినా ఏదైనా కానీ అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక్క నిమిషం ఆగండి సార్. మేము విజయవాడలో రెగ్యులర్ అదే రోడ్లో వెళ్తుంటాం. కనకదుర్గ వారధి ఉంది. కనకదుర్గ వారధి వరకు లాస్ట్ గవర్నమెంట్ నుంచి నడుస్తుంది. ఒక 80% 90% తర్వాత మీరు గవర్నమెంట్ వచ్చింది, కంప్లీట్ చేశారు. మేము కంప్లీట్ చేసామని క్రెడిట్ తీసుకుంటే ఎలా కుదురుతుంది? కుదరదు కదా. అదే నేనేమంటున్నాను, మీ టైంలో మీ హయాంలో కూడా జరగాల్సిందే. కానీ కంప్లీట్ చేసాము, ఇన్ని గేట్లు మేమే పెట్టామంటే గేట్లు చూస్తాం. మీరు కంపేర్ చేశారు కాబట్టి చెప్తున్నా. కనకదుర్గ వారధి 70% మాత్రమే పూర్తి చేస్తే మేము వచ్చిన 6 నెలలకే కంప్లీట్ చేసాం. 4.5 సంవత్సరాలలో పూర్తి చేయలేనటువంటి దాన్ని కేవలం మేము 6 నెలల్లోనే మిగతా దాన్ని పూర్తి చేసాం. ప్లస్ బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్లు 2 కంప్లీట్ చేసాం మా పాలనా కాలంలో. మీరు అది గమనించట్లే. ఇప్పుడు చిన్న చిన్న విషయాలు సురేష్ గారు రెండింటిని ఒక ఘాటిని గుర్రాన్ని గాడిదని నేనేమంటున్నానంటే క్రెడిట్ తీసుకోండి. నేనేమంటున్నానంటే ఒక్క ప్రభుత్వమే క్రెడిట్ తీసుకోవడానికి అవకాశం లేదు అంటున్నా. 2004 నుంచి పనులు జరుగుతున్నాయి కాబట్టి అది అందరి హయాంలో కూడా వర్క్లు చేసుకుంటూ వెళ్తారు. కాబట్టి ఇప్పుడు ఎక్కడెక్కడ జాప్యాలు జరిగినాయి, ఎందుకు జరిగిన దాని మీద చర్చ పెడదాం. వినండి సురేష్ గారు పోలవరం నుంచి నేను పూర్తి అధ్యయనం చేశాను. 2004 నుంచి 2009 వరకు ఏం జరిగింది, 9 నుంచి 14 వరకు ఏం జరిగింది, 14 నుంచి 19 వరకు ఎంత జరిగింది, 19 నుంచి 24 వరకు ఎంత జరిగింది, నేను మీకు చెప్తున్నాను కదా. నేను హోల్ హార్టెడ్ గా చెప్తున్నాను. నేను అధ్యయనం చేశాను. నేను మీకు కావలిస్తే ఆ పేపర్లు పంపుతాను. అవి మీకు చేతనైతే దాన్ని స్క్రీన్ మీద కూడా పెట్టండి. నాకు మీ మీద కాన్ఫిడెన్స్ ఉంది, అందుకని అడిగాను నేను అందుకని అడిగా. ఏ ఇయర్ అంటే మీరు అక్కడ సరిగ్గా చెప్పలేదు. 2022 అన్నారు, కాదు 2020 అది ఓకేనా? నో కాదండి, కాదు 2022 నాటికి పూర్తి స్థాయిలో గేట్లన్నీ అమర్చడం జరిగింది. 2020 నాటికి కాదు, 2020 నాటికి కాదు. అలా మీరు మాట్లాడండి. వినండి 2019 నాటికి కేవలం ఒక గేట్ తగిలిచ్చినటువంటి పరిస్థితి ఉంటే స్పిల్వే కంప్లీట్ గా పూర్తి చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు డయాఫ్రమ్ వాళ్ళ దగ్గర వైబ్రో కంపాక్షన్ కి సిద్ధంగా చేసినటువంటిది, అంటే 2 కాఫర్ డ్యాములు పూర్తి చేసి వైబ్రో కంపాక్షన్ కూడా పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితులు ఈ రోజు ఉన్నాయి. ఇప్పుడు పూర్తయింది. ఇప్పుడు దాన్ని చాలా వరకు మేము పూర్తి చేశాం తప్ప మీరే విన్నారు కదా.
ప్రధానమంత్రి గారే ఇక్కడికి వచ్చి 2019 ఎలక్షన్స్ లో ఏటీఎం హై, ఏటీఎం చంద్రబాబు నాయుడుకి ఏటీఎం హై వాడుకున్నాడు, ఏమీ ఖర్చు పెట్టలేదు, తన సన్ రైజ్ ఉపయోగించుకున్నాడు అని ఎంత చాలా స్పష్టంగా చెప్పారు. మోదీ గారు రాళ్ళేస్తారని నాకు మొన్నే అర్థమైంది. ఎందుకంటే తెలంగాణ వెళ్ళి అలాగ మాట్లాడాడు ఆయన. ఏది రకరకాల ట్యాక్స్లు అంట, వచ్చి 6 నెలలు అవ్వలేదు అప్పుడే RR ట్యాక్స్ అంట, అక్కడేమో రాహుల్ గాంధీ ట్యాక్స్ అంట, ఇక్కడేమో రేవంత్ రెడ్డి ట్యాక్స్ అంట. కాబట్టి ఆయన మాటలన్నీ బోగస్ అని మాకు మొన్న అర్థమైంది. అంటే అంతకుముందు మేము కూడా నమ్మాము, ఏమైనా పోలవరంలో ఇట్లా ఏటీఎంలు చేశారు అనుకున్నాం. కానీ ఈయనంతా రాజకీయపరమైనటువంటి ఆరోపణలే మోదీ గారి అని చెప్పేసి మొన్న తేటతెల్లమైంది. అఫ్ కోర్స్ టీడీపీ వాళ్ళు ఇప్పుడు అదే కూటమిలో ఉన్నారు, మరి వాళ్ళు కూడా కొద్దిగా బోగస్ మోదీ గారితోనే అలయన్స్ పెట్టుకున్న వాళ్ళు బోగస్ వాళ్ళే కదా. అంత బోగస్ అందరూ ఒక చోటకి చేరారు. రైట్ సార్, కాదట్లా 2010 ఒక చోటకి చేరారు. బోగస్ మోడీ, బోగస్ చంద్రబాబు, బోగస్ పవన్ కళ్యాణ్, వీళ్ళందరూ బోగస్ మాట్లాడేటటువంటి బోగస్ కంపెనీలన్నీ ఒక బోగస్ అలయన్స్ ఏర్పాటు చేసి ఈ బోగస్ అలయన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అదే కదా మీ మాట? అంతేగా సురేష్ గారు? బోగస్ అలయన్స్ ఏర్పాటు నేనేమంటున్నానంటే ఎలక్షన్ టైంలో మోదీ గారి ప్రసంగాలని ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకోవాలి, పొలిటికల్ అని చెప్పేసి అర్థం. అదే 2019లో కనుక టీడీపీ ఇంకా అదే ఎన్డీఏ అలయన్స్ లో ఉంటే ఆ మాట మాట్లాడేవాడు కాదు ఆయన. కాబట్టి ఇవన్నీ ఆయన పొలిటికల్ ఎలిగేషన్స్ అని అర్థమైంది. రైట్, అసలు జరిగిందా లేదా ఖర్చు చెప్తుంది కదా. ఆర్టీఐ ద్వారా తెలుసుకున్నటువంటి లెక్కలు ఇస్తున్నాను కదా మీకు. 55,400 ప్రముఖ జాతీయ మీడియా నుంచి తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్. వినండి, మీరు సింపుల్ గా ఆలోచించండి. 55,000 కోట్లలో 5,491 కోట్లు పర్సెంటేజ్ ఎంత పర్సెంటేజ్ పనులు పూర్తయినట్టు నేను మీకు లెక్కలతో సహా, ఆర్టీఐ లెక్కలతో సహా పంపిస్తాను కదా. మీరెందుకు దాన్ని ఎందుకు నమ్మట్లేదు? రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన డబ్బులు యూసీలు ఇస్తుంది, యూసీ ఇచ్చిన డబ్బులు వీళ్ళకి వచ్చారు 14,5 కోట్లు, దాన్ని వీళ్ళు బటన్లు ఒప్పుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టి ఫినిష్ చేసిన 79%. లేకపోతే తెలియకపోతే అంబటి రాబోడు పక్కన పెట్టి ఒక ఇంజిన్ తీసుకుపోయి కొత్తలు వేసుకోండి ఎంత పూర్తని చెప్తారు. అలాగే మీరు ఇంకో మాట చెప్పారు, వీళ్ళు గేట్లు పెట్టారు మేము పూర్తి చేసాము, ఇవి కూడా కాకరపోమని కూడా కాకరపోమని. దయచేసి వీడియోలు పెట్టమని సార్, పచ్చి అబద్ధాలు లైవ్ చెప్పద్దని చెప్పండి. నిజంగా చిత్సుంటే దీనికి ఇప్పుడు నేను ప్రత్యేకంగా వీడియో పెట్టవసరం లేదు. ఆన్ రికార్డ్ కూడా ఇలా వినండి చౌదరి గారు, మీకు చేతనైతే వినండి, వినడం నేర్చుకోండి. శ్రీనివాస్ చౌదరి నేను మళ్ళీ నేను మీకు వీడియో పెట్టవసరం. శ్రీనివాస్ చౌదరి గారు ఒక ఇద్దరు మీతో పాటు నేను మాట్లాడితే ఎవరికి ఏం అర్థం కాదు, మీరేం మాట్లాడుతున్నారు నాకు కూడా అర్థం కాదు. మీకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వేసి మరీ చూపించారు. ఏ పని 2019లో ఎక్కడితో ఆగిపోయింది మీకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వేసి మరీ చూపించారు. 2019లో మీరు ఎక్కడి వరకు ఆపేశారు, 2024 ఈ రోజు ఫోటోలు కూడా పంపిస్తాను. మీరేం కంగారు పడవసరం లేదు. మీ చరిత్రను మేము ఇప్పడానికి సిద్ధంగా ఉన్నాం. అక్కడ టీడీపీ ఒక్కటే కాదండి, ఇంకా ప్యానెల్లో మిగిలిన మెంబర్స్ ఉన్నారు. లెట్ us రెస్పెక్ట్ దెమ్. ఓకే ప్లీజ్ హోల్డ్ ఆన్. మీ ఇద్దరే కాదు కదా పార్టీలు, అక్కడ బీజేపీ వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళది ప్రధాన పాత్ర ఉంది. ఒక్క నిమిషం దానికన్నా ముందు లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్తాం. లక్ష్మణ్ గారు, ఈ రాజకీయపరమైన ఆరోపణలు ప్రత్యారోపణలు, సారీ చాలా లేట్ అయింది ఈ వాగ్యుద్ధంలో. ఆటోమేటిక్గా పోలవరం కానీ అమరావతి కానీ తీసుకుంటే ఇలాగే ఉంటుంది. మీ విశ్లేషణ ఏంటి సార్? నేను ఆ డెడ్ లైన్లు లేదంటే కనుక అసలు ఎంత ఖర్చు పెట్టారు, ఎట్లా వచ్చినాయి? చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, చేయవలసింది చేశారు, అయిపోయింది. తప్పులు ఇద్దరు చేశారు. ఇప్పుడు అసలు ఆ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావటానికి ప్రతిపక్ష పార్టీ కానీ అధికారంలో ఉండే ఎన్డీఏ కూటమి కానీ సహకరించి ముందుకు తీసుకెళ్తే రైతులకు ప్రయోజనంగా ఉంటుంది. అది ఆలోచించండి. ఆరోపణలు చేసుకుంటే ప్రయోజనం లేదు. ఇప్పుడు డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోవడం వలన దాన్ని రిపేర్ చేసి
మళ్ళీ పునర్నిర్మాణం చేయటానికి 2,000 కోట్లు కావాలని అంచనా వేశారు. అది ఇప్పుడు అదనంగా ఖర్చు దానికి. అలాగే రేట్లు కూడా ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటాయి. 50,000 కోట్లు దాటిపోయి. మరి అప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడు టైంలో చాలా ఫాస్ట్ గానే వర్క్ నడుస్తూ ఉన్నా కూడా ఎందుకు కేంద్ర ప్రభుత్వము చివరి 1.5 సంవత్సరం పీరియడ్ లో నిధులు ఆపేసింది? పోలవరానికి కేటాయించినటువంటి నిధులు అవి డైవర్ట్ చేసి ఇతర అంశాలకు వాడుకుంది ప్రభుత్వం. దానికి లెక్కలు చెప్పమంటే వీళ్ళు లెక్కలు చెప్పలే. ఒక టీం వచ్చినా కూడా వాళ్ళకి ఈ లెక్కలు చూపించండి అంటే కూడా చూపించలేదు. దానివల్ల వాళ్ళు ఏం చేశారు, మేము ఇచ్చిన డబ్బులు మీరు అందుకని ప్రధానమంత్రి గారు ఏటీఎం లాగా వాడుకున్నారు అంటే వేరే ఏ అవసరం ఉంటే ఆ అవసరానికి వాడుకున్నారు అని అనింది. అంతే. నిధులు దుర్వినియోగం అని కాదు దాని అర్థం. అవసరాలు వాడుకున్నారు, తీసుకొని వాడుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత లేకుండా తెగతంపులు చేసుకున్నారు. దీనికి జవాబు చెప్పలేదు. దాంతో వాళ్ళు కూడా ఆపేశారు ఫండ్స్ ఇవ్వటం. 9,000 కోట్ల దాకా ఇచ్చారు, ఖర్చు పెట్టారు. తర్వాత వాళ్ళు ఆపేయడంతో కాంట్రాక్టర్ల ఒత్తిడి తట్టుకోలేక ఇంకా ఎన్నికలు వస్తున్నాయని మళ్ళీ వాళ్ళకి బిల్లులు చెల్లించి దాదాపు 3,000 వరకు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం నిధుల నుంచి ఖర్చు పెట్టారు. దాదాపు 12,000 కోట్ల పైన ఖర్చు చూపించారు. సరే, మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి ఆయన రివర్స్ టెండర్ అని ఏదో మేము ఇంకా మిగిలిస్తాము, ఎక్కువ ఎక్సెస్ టెండర్లు వేసుకొని గత ప్రభుత్వము కాంట్రాక్టర్లకు బెనిఫిట్ చేసింది అని చెప్పి ఆయన పిలవడం వలన కొంత సరే మైనస్ టెండర్స్ పడము, కొంత ఎకానమీ అయింది అని చెప్పి చెప్పుకోవడం జరిగింది. కానీ నిర్మాణాలు చేపించకుండా ఏమైపోయింది, అది మన డయాఫ్రమ్ వాళ్ళు కూలిపోయి. అది చాలా ఇంపార్టెంట్. డయాఫ్రమ్ వాళ్ళు ప్రాజెక్ట్ ప్రొటెక్షన్ కోసం దాన్ని నిర్మిస్తారు. దాన్ని నిర్మించాలి, మళ్ళీ తిరిగి నిర్మించాలి అంటే టెక్నికల్ టీం రావడము పోవడము, దాని మీద చేయడానికి అవకాశం ఉందా లేదా, కాపర్ డ్యాము డ్యామ్ కూడా ఇన్కంప్లీట్ ఉంది, ఇవన్నీ ఉంటే మళ్ళీ మీరు అన్నట్టు ఇందాక మన వైఎస్ఆర్సీపీ మిత్రులు చెప్పినట్టు కొన్ని పనులు చేశారు. చేయలేదని అంటే తప్ప చేశారు. చేసిన తర్వాత ఇప్పుడు ఆగిపోయిన వర్క్ ఏంటంటే ముందు కాపర్ డ్యామ్ ఏదైతే రిపేర్స్ ఉన్నాయో అది చెయ్యింది, ఫర్దర్ ముందుకు పోవడానికి లేదు అని కదా. లేకపోతే ప్రెజర్ ఎక్కువైపోయి ఉన్న మెయిన్ డ్యామ్ కే ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి అన్నది టెక్నికల్ వాళ్ళు చెప్తున్న మాట. సరే, ఏది ఏమైనా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన పెద్దలు ఎన్నికల సభలలో అంటే మన ప్రత్యేకించి అమిత్ షా 2 సంవత్సరాల్లోనే పోలవరం ప్రాజెక్టు మేము పూర్తి చేయడానికి అన్ని విధాలుగా సహకరిస్తామని చెప్పి ప్రకటించాడు. ఆయన ప్రకటించినప్పుడు అది కేంద్ర ప్రభుత్వ నిధులతోనే నిర్మాణం జరుగుతున్నది కాబట్టి వాళ్ళు అనుకుంటే నిధులు విడుదల చేయటం అన్నది పెద్ద విషయము కాదు. అలాగే ఇవాళ టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. పెద్ద పెద్ద కొండల్ని పిండి చేసి అన్ని నిర్మాణాలు చేపడుతున్నటువంటి ఈ కాలంలో దాన్ని రిపేర్ చేయటము, దాన్ని వెంటనే త్వరితగతిన పూర్తి చేయడం పెద్ద విషయం కాదు. అయితే ప్రధానంగా ఏమిటంటే పునరావాసం. పునరావాసం అనేది డబల్ అయిపోయింది. అది కంప్లీట్ కాకుండా ఈ డ్యామ్ నిర్మాణం చేపట్టినా కూడా నీళ్ళు ఎలా నిలబెడతారు? వాళ్ళని వెకేట్ చేపియాలి కదా. వెకేట్ చేయించి వాళ్ళని పంపించాలి. అక్కడి నుంచి పంపించాలి అంటే వాళ్ళకి ప్యాకేజ్ ఇవ్వాలి. అక్కడ కూడా పెద్దగా అవినీతి జరిగిందని లేనివన్నీ క్రియేట్ చేసి, అంటే ఇల్లు లేకపోయినా అది ఆరోపణలు, దాని మీద కూడా ఆరోపణలు వస్తున్నాయి. అక్కడ లోకల్ లీడర్స్ అలాగే పలుకోడిన వాళ్ళందరూ కూడా మిస్యూజ్ చేస్తున్నారు అని. సో అది ఒకటి పెండింగ్ ఇష్యూ. కాబట్టి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి నోడల్ ఏజెన్సీగా పెట్టడం వలన ఈ సమస్య ఉత్పన్నమైందని నేను భావిస్తున్నాను. అలా కాకుండా కేంద్రానికే వదిలేసి ఉండింటే కేంద్రమే టెండర్లు పెంచుకొని కాంట్రాక్టర్లు పెంచుకొని
అలాగే పునరావాస నిర్మాణ పనులన్నీ కూడా టేకప్ చేసి ఉండింటే కనుక ఈ మధ్యలో ఈ గందరగోళం జరిగేది కాదు. లేని పబ్లిసిటీ, ఇప్పుడు విపరీతమైన పబ్లిసిటీ అవసరమా, ఎన్నికలు వస్తున్నాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ పబ్లిసిటీకే చాలా డబ్బు ఖర్చు పెట్టాడు. అవసరమా? ఎస్, ఒక పని జరుగుతున్నది, కంప్లీట్ అయిన తర్వాత దాని రుచి ఏదో చూస్తారు, అంటే అరే మాకు ఇంత మేలు జరిగిందని రైతులు ఆనందపడతారు, అప్పుడు పబ్లిసిటీ తీసుకోవద్దంటారు. అది ఇంకా కంప్లీట్ కాలేదు, ఇంకా చూశారు కదా మరి డయాఫ్రమ్ వాళ్ళు మరి ఎందుకు పోయింది, మరి దానికి సమాధానం ఎవరు చెప్తారు? ఏ కారణాల వల్ల, అంటే నాసిరకం వర్క్ జరగడం వల్ల, లేకపోతే వాటర్ యొక్క ప్రెజర్ వీళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువ రావటం వలన, ఇవన్నీ కూడా సమాధానాలు చెప్పాలి కదా. తప్పులు అందరూ చేస్తున్నారు, తప్పులు చేయకండి, ఇప్పుడైనా కేంద్ర ప్రభుత్వం శ్రద్ధ చూపుతామంటున్నది కాబట్టి వెయిట్ చేసి, నేను నోడల్ ఏజెన్సీగా మీరు తప్పుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం మాకు అవసరం లేదు, బాధ్యత మీది, విభజన చట్ట ప్రకారము మీరు నిర్మించండి అని చెప్పి వదిలేస్తే మాత్రం బాధ్యత వాళ్ళ మీద పడుతుంది. వాళ్ళు దగ్గరుండి వాళ్ళు అన్ని పనులు కంప్లీట్ చేయగల సామర్థ్యం ఉంది, చేయగలుగుతారు, నిధులు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరేంది మేము ఇంత ఖర్చు పెట్టాము మీరు రిలీజ్ చేయండి, ఖర్చు పెట్టారా లేదా వాళ్ళ లెక్కలు చెప్పి పంపండి, వాళ్ళు పంపరు, పంపకపోతే వాళ్ళు రిలీజ్ వీళ్ళు హోదాను తాకట్టు పెట్టి, ప్రత్యేక హోదాను తాకట్టు తెచ్చుకున్న కాదా ఇచ్చింది నోడల్ ఏజెన్సీగా నియమించింది రాష్ట్ర ప్రభుత్వాన్ని. చాలా టైం అయింది, ఒక్క నిమిషం ఆగండి. రాష్ట్ర ప్రభుత్వాన్ని నోడల్ ఏజెన్సీగా పెట్టింది, అది కరెక్ట్ కాదు. అది చంద్రబాబు నాయుడు పొత్తులో ఉండంగా ఏదో వాళ్ళని ఒప్పించాడు. వాళ్ళకు కేంద్ర ప్రభుత్వానికి కూడా సరైన నాలెడ్జ్ లేదు, బుద్ధి లేదంట. నేనైతే కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకున్న తర్వాత ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్, అది 3.5 లక్షల ఎకరాలకి సాగునీటి వచ్చేటువంటి పెద్ద ప్రాజెక్టును మీరు ఒక రాష్ట్ర ప్రభుత్వం మేము కట్టుకుంటాము మాకు నోడల్ ఏజెన్సీగా పెట్టు అంటే ఇచ్చేస్తారా? మరి ఇచ్చేసి మళ్ళీ ఏటీఎం లాగా మీరు నిధులన్నీ వాడుకుంటున్నారని మాట్లాడుతున్నారు. ఎందుకు ఇవ్వాలి మీరు అసలు? అరే మాది బాధ్యత, మేము కడతామనాలి. ఇప్పుడు ఎన్ని ప్రాజెక్టులు కేంద్రం కట్టలేదు? నార్త్ ఈస్ట్ లో ఎన్ని ప్రాజెక్టులు కంప్లీట్ చేశారు వాళ్ళు? నార్త్ ఈస్ట్ లో ప్రతినిధి నంబూరి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయన్ని అడుగుదాం. సార్ శ్రీనివాస్ గారు నమస్తే, కొద్దిగా లేట్ అయింది, ఏమనుకోవద్దు. శ్రీనివాస్ గారు, మీరు డిబేట్ శ్రీనివాస్ గారు, అదే ఇప్పుడు అనలిస్ట్ లక్ష్మణ్ గారు అంటున్నట్టు అది జాతీయ ప్రాజెక్టు, విభజన హామీల్లో భాగంగా ఇచ్చినటువంటి ఒక ప్రధానమైనటువంటి హామీ. పోలవరం అనేది ఒక జీవనాడి లాంటిది, మనకు తెలిసిందే. దాదాపు 7 లక్షలకు పైన ఎకరాలకు ఉపయోగపడేది. అలాగే 28 లక్షల మందికి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఇచ్చేటటువంటిది. అలాగే 900+ మెగావాట్ విద్యుత్ కూడా దాని నుంచి రాబట్టుకోవచ్చు. మరి దీన్ని అప్పుడు అడిగారని చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టారు. అంటే మీ హయాంలోనే నడుస్తుంది, మీరు అబ్జర్వ్ చేస్తుంటారు. ఖర్చు పెడితే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంటే దాన్ని రీఎంబర్స్ చేయడం అనేది, అసలు రీఎంబర్స్మెంట్ ఆ టైం టేకింగ్, పొలిటికల్గా రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి. ఈ లోపలని మీ ఇద్దరి మధ్యలో పొరపచ్చాలు రావటం, వాళ్ళ ఎన్డీఏ నుంచి బయటికి రావటం, దానికి సంబంధించి పనులకు సంబంధించిన డబ్బులు ఇవ్వటం లేదని ఆయన ఆరోపించడం, మీరేమో ఏటీఎం అని చెప్పేసి మీరు ఆరోపించడం, లెక్కలు చూపించలేదని. ఇప్పుడు సరే అయిపోయింది, ఏదో అయిపోయింది. ఇప్పుడు లక్ష్మణ్ గారు చెప్పినట్లుగా, అలాగే అమిత్ షా గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా 2 సంవత్సరాల్లో మేము కంప్లీట్ చేస్తాం అన్నారు. మళ్ళీ మీరు ఎన్డీఏ కూటమి మళ్ళీ ఫామ్ అయింది కాబట్టి దీన్ని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మళ్ళీ తన చేతుల్లోకి తీసుకొని, ఎలాగో అది జాతీయ హోదా మీదే బాధ్యత, కేంద్రందే బాధ్యత. మరి ఇప్పుడు మళ్ళీ రాష్ట్రం వర్కులు చేయటం, మళ్ళీ రీఎంబర్స్ చేయటం. ఆ రీఎంబర్స్ చేయడానికి కూడా నేను ఎక్కడో విన్నాను, అసలు అది డైరెక్ట్గా రావట ఆ ఫండ్స్ రకరకాల ఫేజులు, అంటే మధ్యలో అనేకమైనటువంటి ఫేజెస్ దాటుకుంటూ చెక్స్ అండ్ బౌన్సెస్ చూసుకుంటూ చివరికి ఎప్పటికో వస్తాయి అవి. సరే, ఈ రోజున్న టెక్నాలజీకి అవి కూడా ఫాస్ట్గా మూవ్ చేయొచ్చు నిజంగా ఫండ్స్ ఇవ్వాలి అని అనుకుంటే.
మరి ఏం జరిగిందని గతంలో పక్కన పెట్టదు. ఈసారి ఇప్పుడు 2 సంవత్సరాలు కంప్లీట్ చేస్తారని అన్నారు కాబట్టి ఇది మళ్ళీ మీ చేతుల్లో, కేంద్ర ప్రభుత్వ చేతుల్లో తీసుకొని కంప్లీట్ చేస్తారని భావించాలా, లేదంటే కనుక మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఇంత ముందులాగా నోడల్ ఏజెన్సీగా ఏపీ గవర్నమెంట్ ఉండి మళ్ళీ వర్క్స్ చేసి రీఎంబర్స్ చేయడం? నాకు తెలిసిన వరకు నోడల్ ఏజెన్సీ అనే సిస్టమ్ ఇక కంటిన్యూ కాదండి. అమిత్ షా గారు చెప్పినట్లుగా కేంద్ర ప్రభుత్వం పూర్తి, ఎందుకంటే రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాల్ని వైజాగ్ నుంచి ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లాల యొక్క రైతాంగం యొక్క ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ విమర్శలకు కాదు కానీ ఇప్పుడు మేమింత చేశాం వాళ్ళింత చేశారు అనే దానికంటే కూడా ప్రజలకి మనం ఎంత చేయాలి అనే దాని మీదే మా భారతీయ జనతా పార్టీగా మేము దృష్టి సారించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తోటి చర్చలు చేయడానికి అమిత్ షా గారు కానీ, ప్రధానమంత్రి మోడీ గారు కానీ ప్రాజెక్టుకు కావాల్సినటువంటి మౌలిక వసతులు కానీ, అవసరాలు కానీ, ఆర్థిక అవసరాలను కానీ సమకూర్చే విధంగా అది దాదాపు 40,000 కోట్ల నుంచి 60,000 కోట్లకి పెరిగిపోయినప్పటికి కూడా ఇప్పుడు కావాల్సినటువంటి ఈ 2 సంవత్సరాల్లో పూర్తి చేయాల్సినటువంటి నిధులు, బాధ్యతలు, నైపుణ్యత ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం యొక్క పర్యవేక్షణలోనే జరుగుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రజలకు కూడా హామీ ఇస్తున్నాం. ఇకపోతే సార్ ఓకే, క్లారిటీ ఇచ్చినందుకు అది చూడాలి, అది ఆచరణ యోగ్యం ఎంతవరకు అవుతుంది పక్కన పెడితే, ఇప్పుడు ఆర్ఆర్ ప్యాకేజ్ అనేది చాలా చాలా క్రూషియల్. దీంట్లో యాక్చువల్ ప్రాజెక్ట్ కాస్ట్ కన్నా కూడా రీలొకేషన్ అండ్ రీహాబిలిటేషన్ అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులందరికీ అది కల్పించాలంటే ప్రాజెక్ట్ కాస్ట్ కన్నా దాదాపుగా 30,000 crores అవుతుంది. ఈ విషయంలో కేంద్రం మొదటి నుంచి కూడా ఆర్ఆర్ ప్యాకేజీకి సుముఖత వ్యక్తం చేయటం లేదు, లేదంటే కానీ చాలా అడిగిన దానికి ఇచ్చేదానికి అసలు సంబంధం లేనటువంటి ఫిగర్స్ వస్తున్నాయి. మరి ప్రాజెక్టు కట్టడం ద్వారా నిర్వాసితులైనటువంటి వాళ్ళేమి మేము మమ్మల్ని ముంచే ప్రాజెక్ట్ కట్టమని ఎవరు అడగరు కదా, ప్రభుత్వ బాధ్యత కదా అది. అలాగే అనేక చట్టాలు ఉన్నాయి కదా, కేంద్ర ప్రభుత్వ చట్టాలు కూడా ఉన్నాయి. నిర్వాసితులుగా ఉన్నప్పుడు వారికి ఎటువంటి పునరావాసం మరి ఆర్ఆర్ ప్యాకేజ్ సంగతి ఏంటి సార్? ఈ ఆర్ఆర్ ప్యాకేజీలో మనం మీకు యాక్చువల్గా మీడియాకి తెలిసినది కూడా ఉంది. దీంట్లో కొంతమంది రాజకీయ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో చాలా ఎక్కువగా పెంచి వదిలిపెట్టారండి. దాంట్లో ఆర్ఆర్ ప్యాకేజీలో అసలు లబ్ధిదారుల కంటే ఈ కమిషన్ లబ్ధిదారులు ఎక్కువ అవటం వల్ల దీని నిర్దేశిత అంచనాని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఖచ్చితంగా అందించాల్సిన అవసరం ఉంది. ఈ గత ప్రభుత్వం అంతకుముందు ప్రభుత్వాలు చాలా వరకు ఆర్ఆర్ ప్యాకేజీ కింద రిహాబిలిటేషన్, చాలా మందికి ఇళ్లు కట్టించడం దగ్గర నుంచి ప్యాకేజీ ఇవ్వటం వరకు చాలా వరకు జరిగింది. ఇప్పుడు పెండింగ్ ఏదైతే ఉందో దానికి గత ప్రభుత్వం ఖచ్చితంగా ఒక అనుభవం లేనటువంటి ప్రభుత్వం, అనిల్ గారు కానీ లేకపోతే అంబటి రాంబాబు గారు కానీ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద కానీ లేకపోతే ఈ ప్రాజెక్టు మీద కానీ సరైన అవగాహన లేకోకుండా మీడియేటర్ల మీద, రాజకీయ నాయకుల ఒత్తిళ్ల మీద డిపెండ్ అయిపోయి వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఇప్పుడు అది పెండింగ్ అయి ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వంలో ఇది జాయింట్ ప్రభుత్వం కాబట్టి, ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి ఖచ్చితమైనటువంటి రిపోర్టుని కేంద్ర ప్రభుత్వం తీసుకొని కేంద్ర ప్రభుత్వం సరైనటువంటి ఆర్ఆర్ ప్యాకేజ్ ఇస్తుందని చెప్పి మాకు నమ్మకం ఉంది. ఓకే శ్రీనివాస్ గారు, బేసిక్ క్వశ్చన్ లక్ష్మణ్ గారు రైజ్ చేసింది, అసలు 2014లో మీరు అధికారం చేపట్టినప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నప్పుడు అసలు అది జాతీయ హోదా ఇచ్చినటువంటిది 2014లో ఫ్రెష్గా స్టేట్ విడిపోయి ఉన్నటువంటి పరిస్థితుల్లో అసలు మీరెందుకు భుజాన్ని ఎత్తుకోవాల్సిన పరిస్థితి? అదే గనక కేంద్ర ప్రభుత్వం కిందే ఉండుంటే గనక ఆ బ్లేమ్ ఏదో వాళ్లే తీసుకునేవాళ్ళు కదా, 2018కి పూర్తి చేయలేదన్నదో లేదంటే కానీ నిధులు సరిగా ఇవ్వలేదనేదో. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి ప్రెసెంట్? ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే అండి, రాష్ట్రం విడిపోయి సార్ ఒక్క నిమిషం శ్రీనివాస్ చౌదరి గారు చెప్తారు సార్, ఒక్క నిమిషం. నేనైతే శ్రీనివాస్ చౌదరి గారు. ఓకే సార్ ఈ క్వశ్చన్ మీకు సార్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జాతీయ ప్రాజెక్టులు 32 ఉన్నాయి. ఇప్పటి వరకు ఏ ప్రాజెక్టు పూర్తి కాలేదండి సురేష్ గారు, మీరు చెక్ చేసుకోవచ్చు. అధికారంలోకి వచ్చినాక
రాష్ట్రానికి దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 32 జాతీయ ప్రాజెక్టులు ఏ ఒక్కటి పూర్తి కాలేదు. మీరు కావాలంటే ఇంటర్నెట్లో చూసుకోవచ్చు. రాష్ట్ర స్థాయి ప్రాజెక్టులు 16 ఉన్నాయి, అవి కూడా పూర్తి కాదు. ఈ అనుభవ రీత్యా ప్రాజెక్టులు రాష్ట్రానికి అప్పచెప్పండి, మేము అలికేట్ చేసుకుంటాం అని చెప్పాం. మా వల్ల వరకు 70% పూర్తి చేయండి, 79%. ఇప్పుడు ఏంటంటే ఈయన మీరు చెప్పిన 6 ప్రాజెక్ట్. ఒకటి ఏంటంటే ఖమ్మం నుంచి సార్ శ్రీనివాస్ ఒక్క నిమిషం సార్, మీరేమో మోర్ దాన్ 70% కంప్లీట్ అయింది మీరు అంటున్నారు. కానీ 2024 ఫిబ్రవరిలో స్టేటస్ ఏంటయ్యా అంటే 40 స్పెసిఫిక్గా చెబుతాను, ఈవెన్ ఇంకా మాట్లాడితే 50% కూడా కాదు, 49.57% మాత్రమే కంప్లీట్ అయింది. ఇది నేషనల్ మీడియా రిపోర్టు, అవి కూడా ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి పత్రికల్లోనే వచ్చింది. నేనేమి ఇది ప్యాకేజీలు తీసుకుని రాసి కూడా నేషనల్ ఛానల్స్లో చాలా ఉన్నాయిలేండి, ఛానల్స్ కదా మీడియా. ద ప్రింట్ అనే దానికి ఒక క్రెడిబిలిటీ ఉంది. సురేష్ గారు, నేను జర్నలిస్టు, నేను పొలిటీషియన్, మనం ఇద్దరు ఇంజనీర్లు కాదు. మనం రాష్ట్ర ఇరిగేషన్ అధికారులు ఉన్నారు కదా, మీలాంటి జర్నలిస్టులు ఫోన్ చేస్తే చెప్తారు సార్, నేను చెప్పిన విన్నారేమో కానీ మీలాంటి జర్నలిస్ట్ ఎంత ఖర్చు చెప్తారు. మీరు కూడా మీ కెమెరా తీసుకెళ్ళి నిజంగా నాకు తెలిసి 24/7 ఇప్పుడు నా హంబుల్ రిక్వెస్ట్ పోలవరం ఒకసారి యాజ్ ఆన్ టుడే చూపిస్తే రికార్డెడ్ గా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఏం చేశారు ఏం తెలుస్తుంది. అలాగే ఆర్ఆర్ ప్రాజెక్ట్ సార్, ఆర్ఆర్ సంబంధించిన నిర్వాసితులకు సంబంధించి ఖమ్మం నుంచి కలిసిన 205 గ్రామాలు కావచ్చు, ఒరిస్సాలో నుంచి 8 గ్రామాలు 63,150 మంది కావచ్చు, ఛత్తీస్గఢ్ లో కలిపి 4 గ్రామాలు 11,700 మంది. వీళ్ళకి దాదాపు అప్పట్లో 2016లోనే 18,000 కోట్లు ఇస్తామని చెప్పారు. దానికి 3.5 లక్షలు యాడ్ చేసి జగన్మోహన్ రెడ్డికి ఇస్తారని పాదయాత్ర. సో వీళ్ళు పెంచిన తర్వాత ఇవ్వకుండా పోగా పోలవరాన్ని నిధులు రావాల్సి ఉంటే ఆర్ఆర్ ప్యాకేజ్ మాకు వద్దు అని రాసింది జగన్మోహన్ రెడ్డి. అంటే నిర్వాసితులకు మీరు ప్యాకేజ్ ఇవ్వద్దండి అని రాసిస్తే మన 14,000 కోట్లు ఇచ్చారు డబ్బులు. దీన్ని జీవో మీరు చూడొచ్చు, మీరు జీవో తీసుకొని చూడొచ్చు. చూసిన తర్వాత ఈ ఆర్ఆర్ ప్యాకేజ్ డబ్బులు ఎందుకు ఇస్తారు? ఒక ప్రభుత్వ ముఖ్య నాయకుడిగా నాకు అర్థం కాలేదు. డబ్బులు ఇస్తాడండి, రాజశేఖర ఏం చేశాడు? వాళ్ళు వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఆర్ఆర్ ప్యాకేజీతో సహా కలిపి 55,714 కోట్ల రూపాయలు ఇవ్వాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచడానికి ఇచ్చినటువంటి ఉత్తరాన్ని నేను చూపిస్తాను. ఆయన్ని ఒకటే ఛాలెంజ్ మీరు ఇలా అడ్డం పట్టడం మూలంగా టైం వేస్ట్ అయ్యి ఎవరు మాట్లాడేది అర్థం కాదు. జయకర్ గారు మీరు అర్థం చేసుకోండి, ఒక్క నిమిషం మీరు అబ్జెక్ట్ చేయండి, ఆగిపోండి. మీరు అబ్జెక్ట్ చేసి ఆగండి, మీరు అబ్జెక్ట్ చేసి ఆగండి, మీరు అబ్జెక్ట్ చేసి ఆగండి. అంతే మీరు నేను ఇప్పుడు అదే అడగబోతున్నాను. జయకర్ గారు మీరు ఒక్క నిమిషం, మీరు డిబేట్ ని లాగు ప్రతిసారి అడ్డం పట్టడం వలన టైం వేస్ట్ అవుతుంది. మీరు మాట్లాడేదారు శ్రీనివాస్ చౌదరి గారు ఒక్క నిమిషం, శ్రీనివాస్ చౌదరి గారు కంప్లీట్ శ్రీనివాస్ చౌదరి గారు నేను ఆ లెటర్ పంపిస్తా. నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే వద్దు అని జగన్మోహన్ రెడ్డి ఛాలెంజ్ స్వీకరించు. నీకు మగతనం ఉంటే ఛాలెంజ్ స్వీకరించు. శ్రీనివాస్ చౌదరి గారు ఒక్క నిమిషం మాట్లాడమంటే లక్ష మాట్లాడతాం. సురేష్ గారు మీరు శ్రీనివాస్ చౌదరిని నేనే ఆగమని చెప్తున్నా. ఒక్క నిమిషం ఆగండి, మీరు ఆగండి.
శ్రీనివాస్ చౌదరి గారు, ఇది చాలా పెద్ద ఆరోపణ. ఏ ప్రభుత్వం కూడా కంప్లీట్గా ఆర్ఆర్ ప్యాకేజీని వద్దు అని అంటుందని నేనైతే అనుకోవడం లేదు. మీరు ఏకంగా జీవో కూడా ఉందంటున్నారు, ఒకవేళ అదే కనుక నిజమైతే సార్ మీ దగ్గర ఉంటే పంపించడం చూద్దాం, అంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉండదు. ఎందుకంటే ప్రభుత్వాలకు కూడా అధికారం లేదు. ప్రజల హక్కుల్ని హరించేటువంటి అధికారం ప్రభుత్వాలకు కూడా ఉండదు. మీరు చెప్పింది మంచి మాట, ప్రజలకు కూడా ఉండదు. కానీ ప్రజలు చంపేశారు, పోలవరం చంపేస్తాం. జగన్మోహన్ గారు ఎవరిని చంపేస్తాం? మేము దుర్మార్గంగా బాధ్యత చేస్తున్నాం. 14,000 కోట్లు రూపాయలు ఏమాత్రం ఏమి కట్టకుండానే 3,074 కోట్ల రూపాయలు శ్రీనివాస్ చౌదరి గారు ఒక్క నిమిషం, అలాగే జైకర్ గారు మీ దగ్గర ఉన్నాయి పంపించండి, నేను కూడా చెక్ చేస్తాను. శ్రీనివాస్ చౌదరి గారు మీ దగ్గర కాపీ ఉంటే పంపించండి, నేను కూడా చెక్ చేస్తాను ఈ లోపల. ఓకే, జైకర్ గారు మీ దగ్గర ఉన్నది కూడా నాకు పంపించండి. మళ్ళీ మనం ఏం 14,500 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఎప్పుడైతే వచ్చిందో ఆ రోజు జీవో ఉంది, మీరు నెట్ లో చూసుకోవచ్చు. మీకు అభ్యర్థులని పంపిస్తా. మనం కంటిన్యూస్ గా డిబేట్ లో కలుస్తున్నాం కదా, నెక్స్ట్ డిబేట్ లో ఇవన్నీ కూడా పెడదాము. ఓకే, పెడదాం. సరే, ఇక ఆరోపణలు వద్దు సార్. ఒక్క నిమిషం, ఈ డిలేకి రకరకాల కారణాలు ఉన్నాయి. రకరకాల కారణాలు ఉన్నాయి. పొలిటికల్ రీజన్స్ ఉన్నాయి, డిజైన్ లోపాలు ఉన్నాయి, అలాగే ఫండింగ్ ప్రాబ్లం ఉంది, క్యాష్ క్రంచ్ ఉంది, అలాగే ఫైనల్ డిజైన్ ని ఆమోదించడం దగ్గర డిలే జరిగింది, చాలా జరిగింది సార్. ఒక్క నిమిషం, ఈ లోపల ప్రకృతి ఊరుకోదు కదా, వరదలు వస్తానే ఉంటాయి కదా, ఆ వరదల్లో ఈ డిలే వలన వచ్చినటువంటి దీనికి కొట్టుకుపోతా ఉంటాయి. ఆ నష్టాన్ని మళ్ళీ ఎలా పూరించాలి? యాక్చువల్గా అయితే నాకు తెలిసినంత వరకు ఏదైతే డ్యామేజ్ అయిందో డయాఫ్రమ్ వాల్, అది పునర్నిర్మించడమే కరెక్ట్ అని చెప్పేసి ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్, ఇంజనీర్స్ అంటున్నారట. దాన్ని రిపేర్ చేయటం అనేది ఫ్యూచర్లో సేఫ్టీ ఇష్యూస్ వస్తాయని చెప్పేసి చెప్తున్నారు. యాక్చువల్గా దాని కాస్టే 442 కోట్లు, అంటే కొట్టుకుపోయిన డయాఫ్రమ్ ఆఫ్ కొట్టుకుపోయింది. సో 440 కోట్ల రూపాయలు నీళ్ళలో పోసినట్టు అయింది. ఇప్పుడు కొత్తది కడితేనట దాని కాస్ట్ వచ్చి 940 కోట్లు అంటున్నారు. 900 పైచిలుకు అవుతుంది. ఇది టోటల్గా కొత్తది, ఇది రిపేర్ కాకుండా. సో ఇవన్నీ కూడా ఎస్టిమేషన్ కాస్టులు పెరిగిపోతాయి. సో దానికి మరి కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా పూర్తి చేస్తాం అంటుంది కాబట్టి అన్నిటికీ సిద్ధపడే మరి ఒప్పుకుందేమో, చూద్దాము. వెల్ అండ్ గుడ్. మనకి ఎక్కువ టైం లేదు, మనం మళ్ళీ ఈ అంశాల మీద ఎప్పటికప్పుడు డిబేట్లు పెట్టుకుంటానే ఉంటాము. విత్ ప్రూఫ్స్ మళ్ళీ మాట్లాడుకోవచ్చు. మీరు ఈ లోపల ఏమైనా ఉంటే కనుక ప్లీజ్ సెండ్ దెమ్ టు మీ. ఐ విల్ ఆల్సో లుక్ ఇన్ టు దెమ్ అండ్ ఐ విల్ పుట్ ఫోర్త్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఆడియన్స్ in the next debate. Conclude చేసేయండి ప్లీజ్. లక్ష్మణ్ గారు ప్లీజ్. ఆ జీవో గురించి మీకు ఐడియా ఉందా సార్? అది ఆర్ఆర్ ప్యాకేజీ కాంప్రమైజ్ అయ్యారని చెప్పేసి ఈ లోపల ఫండ్స్ తెచ్చుకోవడానికి. సరే, ఇక్కడ కేంద్ర ప్రభుత్వము తన పర్యవేక్షణలో చేయగలిగితే అవినీతి కూడా జరగడానికి అవకాశం ఉండదు. ఆర్ఆర్ ప్రాజెక్ట్ లో కానీ లేదా డ్యామ్ యొక్క నిర్మాణంలో కానీ త్వరితగతిన పూర్తి కావడానికి అవకాశాలు ఉంటాయి. కక్కుర్తి పడి కాంట్రాక్టర్ల కమిషన్ల కోసము ఈ యొక్క పని చేసే రెండు ప్రభుత్వాలు కూడా. లేకపోతే ఏం అవసరం ఉందండి వీళ్ళు? అరే డబ్బు వాళ్ళు ఖర్చు మేము కడతామంటే మీరెందుకు మధ్యలో? నేను చూసుకుంటా అని ఎవరు నేను చూసుకుంటాను అనమనింది? జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే తప్పు చేసిండు. ఆయన నాకు అవసరం లేదు మీరు కట్టండి అని చెప్పేసి అయిపోయింది. ఒకటి సార్, నాకు గుర్తుంది శ్రీనివాస్ చౌదరి గారు చెప్పడమే కాదు, నాకు కూడా గుర్తుంది చంద్రబాబు నాయుడు గారు ఆయన క్రెడిట్ అంటే ఆయన 2014లో రాష్ట్రం ఏర్పడింది, నన్ను సమర్థవంతమైన సీఎంగా ప్రజలు భావించారు కాబట్టే రాష్ట్రం విడిపోయిన సందర్భంలో ఆయన నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ కానీ అనుకుని
పోలవరం ప్రాజెక్టు శ్రీనివాస్ చౌదరి గారు అన్నట్టు కేంద్ర ప్రభుత్వ హయాంలో చాలా డిలే జరుగుతుంది. అందు గురించే రాష్ట్ర ప్రభుత్వం మనం త్వరితగతిని కంప్లీట్ చేసుకుని రీఎంబర్స్ చేసుకుందాం అనే ఉద్దేశంతో తీసుకున్నామని చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చెప్పినటువంటి మాట. లక్ష్మణ్ గారు ఏం చేయగలుగుతున్నారండి? ఇప్పుడు చూడండి, మీరు ఒక పెద్ద కాంట్రాక్టర్కు టెండర్లు ఇచ్చారు, అదేమో ఇంకో సబ్ కాంట్రాక్టర్కి ఇచ్చింది, లాస్ట్ డే అబ్రహం వాళ్ళు కూలిపోయింది. ఎవడు జవాబుదారు ఇప్పుడు? అంటే ఏం అనుభవం ఉన్నట్టు మీకు దాంట్లో? ఎందుకు అలా జరుగుతుంది మరి? ఇప్పుడు ఒకవేళ నిందలు పడాల్సి వస్తే బీజేపీ నిందలు పడేది, వాళ్ళే చేస్తుంటే కనుక మీకేమవసరం ఇక్కడ? నువ్వు వాళ్ళు కడతామన్నప్పుడు మీకు అవసరం ఉందా? ఇక్కడ ఏమవసరం ఉంది? ఈ కేవలం కాంట్రాక్టుల కమిషన్లకు కక్కుర్తు పడ్డాయి రెండు ప్రభుత్వాలు. ఇది నా ఫైనల్ స్టేట్మెంట్. సార్, కేంద్ర ప్రభుత్వం ఏ జాతీయ ప్రాజెక్టు పూర్తి చేయలే ఇన్నేళ్ళైనా. అందుకోసం మన రాష్ట్రం విడిపోయింది కాబట్టి మనం కట్టుకుందాం ఆలోచనతో చేసిన ప్రయత్నమే, అంతేగాని దాంట్లో అవినీతి జరుపుకుంటే కేంద్ర ప్రభుత్వం ఊరుకోదు, రాష్ట్ర ప్రభుత్వాలు ఊరుకోదు. ఎందుకంటే గతంలో ఎక్కడ అవినీతి జరిగినా ఏటీఎం అన్నా ఇంకోటన్నా ఎన్క్వైరీ చేస్తారు, దాన్ని డిస్కస్ చేస్తారు. మీలాంటి జర్నలిస్టులు అనలిస్టులు కూడా కేసులు వేయచ్చు, మొమ్మాటం లేదు. కాకపోతే ఏ ప్రాజెక్టు పూర్తి చేయలేదన్న నమ్మకం ఉండింది కాబట్టి ఆ నమ్మకంతో మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం ఎన్నికలు వెళ్ళిపోతున్న భయంతోనే ఆంధ్ర రాష్ట్రానికి వాటర్ సోర్సెస్ కావాలి కాబట్టి జీవనాడిగా ఉన్న పోలవరాన్ని మేము అలికేట్ చేసాం. మేము చేస్తామని కాదు, కేంద్ర ప్రభుత్వం అలికేట్ సూపర్వైజ్ చేసాం మేము. కాకపోతే డబ్బులు లేట్ అయింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించింది, యూసీలు ఇచ్చింది, ఆ డబ్బులు సరిగా రాకపోవడం వల్ల మళ్ళీ ప్రయత్నం చేసింది. తర్వాత ఈ ప్రభుత్వానికి ఇచ్చారు 14,500 కోట్ల రూపాయల డబ్బులు ఒక్కసారి రిలీజ్ చేసింది మాత్రం 100% నిజం. మా కారాలు ప్రాజెక్టు వద్దని చెప్పి రాసిస్తేనే ఆ డబ్బులు ఇచ్చారు. ఇది బీజేపీ నాయకులే నాకు చెప్పిన మాట. దాని జీవో కూడా మీకు తీసుకుని బయట పెడతాం. నిజంగా చాలా చెప్తున్నాం. ఓకే, జయకర్ గారు కంక్లూడ్ చేశాను 2 minutes. నేను ఒకటే ఒక మాట చెప్తున్నాను, తెలుగుదేశం వాళ్ళు ఇటువంటి అసత్య అబద్ధ ప్రచారాల మీదే బ్రతుకుతానంటే బ్రతకమనండి. మీకు దమ్ముంటే, నేను మళ్ళీ చెప్తున్నా, మీకు దమ్ముంటే మీరు నిజంగా నేను నిరూపించగలను అని అనుకుంటే ఆర్ఆర్ ప్యాకేజీ వద్దు అని రాసినటువంటి ఉత్తరాన్ని ఆయన బయట పెట్టమనండి. ఆయన నిజాయితీ నిరూపించుకోమనండి. దమ్ము పిచ్చి ప్రలాపన ఎవరి మీద భాష మార్చండి. ఎంత జరిగి మీరు భాషను మార్చరా? నేనేమంటున్నాను, మీ దగ్గరనే పంపించండి. ఆయన పంపిస్తానంటున్నారు కదా, మళ్ళీ ఎందుకు మళ్ళీ వెనకాల ఎందుకు? మీరు చెప్పదలుచుకుంటే చెప్పండి. ఈ పోలవరం పూర్తి నిధులు తేలేదు మీకు చెప్పండి. మీరు పోలవరాన్ని ఉత్సవగ్రహాలకు ఎంపీలు రాజ్యసభ మెంబర్లు ఢిల్లీలో అడుక్కుంటున్నారు కదా, అప్పుడు నీళ్ళు ఎందుకు పూర్తి అయ్యారు మీరు? ఇప్పుడు మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు. 2019లో పూర్తి చేస్తామని చెప్పినటువంటి జలవనరుల శాఖ మంత్రి ఏమైపోయాడయ్యా? ఏం మాట్లాడుతున్నావు? జయకర్ గారు, మరి మీరు ఇచ్చిన డెడ్ లైన్ ఏంటి? మరి మీ ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా అనిల్ కుమార్ యాదవ్ గాని అంబటి రాంబాబు గారి ఇచ్చిన డెడ్ లైన్ ఏవైనా మీరు ఆవేశపడకండి. ఆవేశపడి మాట్లాడినంత మాత్రం ఏం ఉపయోగం ఉండదు. ఒక్క నిమిషం. ఇద్దరు మినిస్టర్లు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన డెడ్ లైన్లన్నీ ఏమైపోయినాయి? మరి దానికి సమాధానం చెప్తారా? ఛాలెంజ్లు కూడా చేశారుగా. ఈ ఛాలెంజ్లు కాదు, ఆ ఛాలెంజ్లు నిలబెట్టుకోవాలి కదా. 2019 తర్వాత 2024 వరకు ఎన్ని డెడ్ లైన్లు మిస్ అయినాయి? అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన ఎన్ని డెడ్ లైన్లు మిస్ అయినాయి? దానికి సమాధానం చెప్పండి. రైట్, ఓకే, లెట్ ఇట్ బి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ శ్రీనివాస్ చౌదరి గారు, అలాగే నంబూరి శ్రీనివాస్ గారు, జైకర్ గారు, అలాగే లక్ష్మణ్ గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.